హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. ప్రపంచ తెలుగు మహాసభల నుంచి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కి, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కి ఒక అరుదైనటువంటి గుర్తింపు వచ్చింది. అదేంటో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవలకు గుర్తింపు గాను అమలాపురం కిమ్స్ హాస్పిటల్ అండ్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ 3వ తెలుగు మహాసభల వేదికగా చిరంజీవి గారి తరపున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధిగా ఉన్నటువంటి రమణ స్వామినాయుడు గారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారి చేతుల మీదుగా ఆ జ్ఞాపికను అందుకున్నటువంటి ఇది కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ అనేది బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంక్ కావచ్చు, సిసిటి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు గత దాదాపు 20 నుంచి 30 ఏళ్లుగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు అందరికీ. ఎందుకంటే ఒక హీరోని అభిమానించేటువంటి అభిమానులందరూ కూడా సమాజ సేవ వైపు వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పంతో, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో బ్లడ్ బ్యాంక్ స్థాపించినటువంటి అప్పటి వరకు హీరో ఎవరు లేరనే చెప్పాలి. చాలా రకాలుగా సేవా కార్యక్రమాలు చేశారు, కానీ ఇలా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు స్థాపించి ఎందరో ప్రాణాలు కూడా కాపాడచ్చు అనేది చిరంజీవి గారు తీసుకున్నటువంటి సేవా కార్యక్రమాల్లో అది మొదటిదని చెప్పాలి. అలాంటి ఆ కార్యక్రమం అభిమాన గణాన్ని సమాజ సేవ వైపు తీసుకెళ్ళింది. అప్పటి వరకు పూలదండలు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలే మనం చూసాం. కటౌట్లకి, లేదంటే సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టినరోజులకి ఒక రేంజ్లో హంగామాలు చేసుకున్నటువంటి, కేక్ కటింగ్లు చేసినటువంటి పరిస్థితి నుంచి చిరంజీవి గారు అభిమాన గణాన్ని సమాజ సేవ వైపు తీసుకెళ్ళినటువంటి క్షణాలు దాదాపు ఒక 30 ఏళ్ల క్రితం నుంచే మనకు కనిపించాయి. ఎందుకంటే ఇలా సమాజ సేవ వైపు అభిమానులు వెళితే ఇంత అభిమాన గణం ఉంది, వీళ్ళందరూ కూడా సమాజ సేవలో పాల్గొంటే చాలా అద్భుతమైనటువంటి చేంజెస్ వస్తాయి, సమాజంలో చాలా మంచి జరుగుతుంది అనేటువంటి ఒక సంకల్పంతో చిరంజీవి గారు తీసుకెళ్ళింది. ఆ తర్వాత అది ఇప్పటి వరకు కూడా ఎవరు ఎన్ని కుట్రలు చేసి దాన్ని బ్యాడ్ నేమ్ సృష్టిద్దాం అనుకున్నా కూడా ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు, ప్రతి సంవత్సరం కూడా అనేక అవార్డులు కొల్లగొడుతూనే ఉంది చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎస్పెషల్లీ. అలాంటి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి సంబంధించి ఇంకొక అరుదైన ఘనత, ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా మా తరపున గుర్తింపుగా ఒక జ్ఞాపికను చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్కి, బ్లడ్ బ్యాంక్కి ఇవ్వటం అనేది జరిగిందనమాట.